బదులే మరి నేనమ్మా ఆ రుణమే తీరంగా అవుతా నీ ప్రాణంగా నా శిరసే అంబారి ఊరేగే చిన్నారి అనిరుద్, ఏంట్రా ఈ అవతారం? ఏమైందత్తా? నేను బాగానే ఉన్నాను కదా. నువ్వు బాగానే ఉన్నావయ్యా. నీ చేతిలో ఈ ట్రేనే బాగోలేదు. నువ్వేమైనా పనోడివా? నా అల్లుడివి. ఇటివ్వు. అయినా 2 కప్పులు తీసుకెళ్తున్నావేంట్రా? ఇంకోటెవరికి? నీకోసమే అత్త. చెల్లిపి, నేనెదురైతే గాని నా కోసమే అని చెప్పాలనిపించలేదా? అదే అత్త, సర్ప్రైజ్ చేద్దామని. టేస్ట్ ఎలా ఉందో తర్వాత చెప్పత్తా. ప్రేమగా కాఫీ కలుపుకుని తీసుకొచ్చావు. కంపెనీ ఇచ్చి రుచి ఎలా ఉందో చెప్పద్దా ఏంటి? పద, ఇద్దరం కలిసి రూమ్లో కూర్చుని తాగుదాం. లోపల పున్నాగా ఏం చేస్తుందో ఏంటో. అత్త చూసిందంటే అంతే సంగతులు. దేవుడా, పున్నగా! పాపిష్టిది, హంతకురాలు, దొంగది. దాని పేరెందుకురా తలుస్తున్నావు? పున్నగా, పరిస్థితి ఏంటో అని అడుగుతున్నాను. భద్రత. విషంగాలి పీల్చి దాని ప్రాణం ఆ రోజే గాల్లో కలిసిపోవాల్సింది. తప్పించుకుని పారిపోయింది. అయినా అదెక్కడికి పోతుందిరా? ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఇక్కడ ఇక్కడంటే నీ రూంలో కాదల్లుడు. ఈ చుట్టుపక్కల ఏ చెత్త కుప్పల్లోనో తలదాచుకుని ఉంటుందిలే. అడవిలోనే ఉంటే క్రూర జంతువులు వేటాడేస్తాయి. జనంలోకొస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. 2 కాదు అంటే దాని ఆకలే దాన్ని చంపేస్తుంది. అంతే. నిజంగా పున్నాగే ప్రొఫెసర్ని హత్య చేసిందంటావా అత్త? దాని మీద నీకు కాస్తో కూస్తో అభిమానం ఉంది కాబట్టి నువ్వు నమ్మవు గాని నిజంగా అదే హత్య చేసిందల్లుడు. ఏ సంబంధం లేని ప్రొఫెసర్ గారిని చంపాల్సిన అవసరం పున్నాగకేంటత్తా? ఆశ ముదిరిపోతే అత్యాశ. పశుపతి, ప్రొఫెసర్, పున్నాగ ఈ ముగ్గురి మధ్య ఒప్పందాల గొడవ మొదలయింది. హత్యతో అంతమైంది. అనిరుద్, నువ్వన్నట్టు పున్నాగా ఈ గదిలోనే ఉంటే
పల్లెటూరు దానిలా వేషం వేసుకుని అమాయకురాల్లా కనబడే హంతకురాలి ఓణి. అత్త, కళ్ళు మూసుకున్నావేంట నిరుద్? మన కళ్ళు కప్పి వెళ్ళిపోయినా అది ఇక్కడ ఓణి వదిలేసిపోయింది అంటే చాలా లోతుగా ఆలోచించాలి. అది ఏం వశీకరణం చేసి పెట్టిందో ఏంటో ఎవరికి తెలుసు. అందుకే ఆ మాయలాడి మంత్రతంత్ర శక్తులేవి ఉండకూడదంటే దీన్ని ముక్కలు ముక్కలు చేసి తగలబెట్టాలి. అత్త 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 అత్త, నువ్వేం బాధపడకురా. ఇవాళ దీని ఓణి తగలబెట్టేస్తే రేపు దాన్ని తగలబెట్టేస్తారు. జనం దాన్ని ఊసే కాదురా, ఈ గుర్తులు కూడా ఉండడానికి వీల్లేదు. చాలా డేంజర్. మేడం గారు ఏ అవతారంలో ఉన్నారో ఏంటో. పున్నాగా చూడొచ్చు. చిచి చిచి చిచి, నీకు సిగ్గు లేకపోవచ్చు, నాకు చాలా ఉంది. అయ్యో బాబూ, మరీ అంతలా ఊహించుకుని మెలకలు తిరగాల్సిన పనేం లేదు. ఇటు తిరిగి చావు. బా, కళ్ళు తెరవయ్యా బాబు. నేను తెరవను. తెరవు. ఎందుకలా నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. అబ్బా ఆపు. కోతికి చొక్కా వేసినట్టు నన్ను కూతుంటావా? నిన్ను అయిపోయినా చేతులు. ఆగు ఆగు. నిన్ను అయిపోయినా చేతులు. ఆగు. నీకు చెప్తావు. మన నాగమణి కోసం మీరు చేస్తున్న త్యాగం చూసి నాకు ముచ్చటేస్తోంది. స్వేచ్ఛ లోపించినా సరే మీరు కొన్నాళ్ళు మహల్లో ఉండాల్సి వస్తుంది. మీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. పర్ణిక ఎదురొస్తోంది. నాగుల్లారా, మీరు నాగజముడు కొమ్మల్లా మారిపోండి.
సోదమ్మా, నీ కాల్ చేద్దామంటే నీతో మొబైల్ లేదు, ఏమీ లేదు. ఈ ఏళకొస్తానని నీకు చెప్పాను కదే కూనా. చెప్పావు. డైరెక్ట్ గా ఇంటికే వచ్చేస్తావేమో, మా అమ్మ వాళ్ళు చూస్తారేమోనని భయపడుతూ నిన్ను వెతుక్కుంటూ వచ్చేసాను. నేను పూజ చేస్తున్నానని ఇంట్లో ఎవరికి చెప్పొద్దని చెప్పావు కదా. చెప్పరాదే కూనా, చెప్తే ఫలితముండదు. అస్సలు చెప్పను. నా బావ నన్ను ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అంటే ఈ పూజ చెయ్యాలి కదా. నీ సిగ్గు సరే కూనా, ముగ్గు వేసావా లేదా? నువ్వు చెప్పినట్టే 6 తలల పామున్న నాగవల్లి ముగ్గేసి పూజ చేశాను. రాత్రంతా నిద్రలేదు తెలుసా సోదమ్మా. నీ కలలు నిజమవ్వాలంటే నువ్వు నిద్రపోరాదమ్మా. ఈ 6 రోజులు పూజ చెయ్యాలా. ఇగో ఈ నాగజముడు కొమ్మలట్టుకెళ్ళి నాగవెల్లి ముగ్గు మీద పెట్టి పూజ చెయ్యి. ఇవేంటి పాముల్లా ఉన్నాయి? పాములేనే కూనా. ఏంటి? బిత్తరపోయావేటమ్మా ఉత్తర కుమారి. తాడైనా జముడైనా పాములెక్కనే కానొస్తది. అట్టగుండవన్నీ పావులనుకుంటే ఎట్టగమ్మా. తీసుకో. మా ఇంట్లో పాములకి ఎంట్రీ లేదు సోదమ్మా. సర్పజాతికి మేం విరుద్ధం. పాము ఫోటోనే కాదు, ఆ మాట కూడా ఉండదు. నిప్పులేనిదే పొగరాదే, మణిలేనిదే వెలుగురాదు. రాదు రాదు ఏది రాదనుకున్నా వచ్చేవి వెంట వస్తాయే కూనా. ఏమోలే, నీ మాటలు నాకు అసలు అర్థమే అవ్వవు. నాకు అర్థమయ్యింది ఒక్కటే, ఈ పూజ చేస్తే నా బావ నాకు సొంతమవుతాడు. బావ కోసం నేను ఏమైనా చేస్తాను. ఉంటాను. నాగుల్లారా, మహల్కి చేరండి. హలో. అయ్యా, నేనయ్యా మీ వేటకుక్కని. చెప్పరా. ఆ మాంత్రికుడు బైరాగి వేషం మార్చుకొని తిరుగుతున్నాడయ్యా. ఎక్కడున్నాడు వాడు? వాడి స్థావరం పక్కనేదో పూజ చేస్తున్నాడయ్యా. నువ్వు వాడి కంట పడుకో, వాడిని నేను చూడాలి. వస్తున్నా. ఏంటి? చేతులు వెనక్కి కట్టేవేంటి? వినయం మావయ్య, మీరంటే గౌరవం, భయం కూడా. చేతులు వెనక్కి కట్టుకుని నిలబడితే గౌరవం అనరు, నటన అంటారు. అతి వినయం దూర్త లక్షణం. మీ అమ్మలా నటించుకో.
మీరిక్కడే ఉండండ్రా. మాయలు మంత్రాలు ఏమైపోయినట్టు? ఇంతటి మంత్రోపాసన చేసి ఈ బైరాగ వేషం వేయటానికి అవసరం ఎందుకొచ్చింది? ఈ పరిస్థితుల్లో వర్మ నాగమణి గురించి అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఒకవేళ జరిగింది చెప్తే నమ్ముతాడా? నన్ను క్షమించి ప్రాణాలతో వదిలిపెడతాడా? చూసావా పశుపతి, స్నేహితుణ్ణి తలుచుకున్న మరుక్షణమే నీ ముందున్నాడు. ఇది స్నేహం అంటే. కలలో కూడా స్నేహితుడి యోగక్షేమాల గురించే ఆలోచిస్తూ ఉంటాను. నువ్వు ఆపదలో ఉన్నావని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ బైరాగి వేషంలో నిన్ను చూసి అవాక్కయ్యాను. పిశాచాల హాహాకారాలతో, బేతాల గర్జనలతో, నిత్యం క్షుద్ర మంత్రోచ్చారణతో దిక్కులని సైతం స్తంభింపచేసే పశుపతి ఇలా బైరాగి వేషంలో తిరగటంలో ఉన్న ఆంతర్యం ఏమిటో. ఎలా ఉన్న వర్మ? నిన్ను చూసి చాలా రోజులైంది. ప్రాణ స్నేహితుడిని చూసి ప్రాణం లేచొచ్చింది. వేషం మారగానే నటన కూడా వచ్చింది పశుపతి. అది సరే, నువ్వెలా ఉన్నావు? నా సాధన, నా పూజలు అన్నీ ఒట్టిపోయాయన్న బాధలో ఉన్నాను వర్మ. బాధ నిజమే, కానీ బాధకు కారణం మాత్రం నిజం కాదు సుమి. నీ స్నేహితుడంటే నీకు చాలా నమ్మకం కదు పశుపతి. ఆ నమ్మకమే ఈ మోసానికి, మాయకి, నమ్మక ద్రోహానికి ఈరోజు కారణమైంది.